మనం ఇష్టపడే పండ్లలో ద్రాక్ష ఒకటి. కాలానుగుణంగా పంటనిచ్చే ద్రాక్ష ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మే మాసాల వరకు మార్కెట్లను చేరుతుంది. మన దేశంలో ద్రాక్షను మహారాష్ట్రలో అత్యధికంగా సాగు చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకల తరువాత మూడో స్థానంలో తెలుగు రాష్ట్రాలున్నాయి. ఇరు రాష్ట్రాల్లో సుమారు 5,000 హెక్టార్లలో ద్రాక్షను సాగు చేస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ద్రాక్ష సాగుకు పెట్టింది పేరుగా ఉండేవి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, చిత్తూరు, తెలంగాణలోని రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఈ తోటలను సాగు చేస్తున్నారు. ద్రాక్షలో దాదాపు 40 రకాలను రాజన్ నగర్లోని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ద్రాక్ష పరిశోధనా స్థానంలో సాగు చేస్తున్నారు. వీటిలో 10 రకాల వరకు వాణిజ్య సాగుకు అనువుగా ఉంటాయి. వీటి నుంచి హెక్టారుకు 40 నుంచి 60 టన్నుల వరకు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉందంటూ మేలు రకాల వివరాలను తెలియజేస్తున్నారు ఇక్కడి ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ టి సురేష్ కుమార్. ద్రాక్ష పరిశోధనకు మరియు సాగుకు హైదరాబాద్ ప్రాంతం, ముఖ్యంగా మనకు రంగారెడ్డి జిల్లా ప్రాంతము భారతదేశంలో చూసుకున్నట్టయితే అత్యంత అనువైనదిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ద్రాక్ష సాగు అనేది మనకు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లా గడిచిన దాదాపు 7 నుంచి 8 దశాబ్దాల నుంచి మనం చూసుకున్నట్టయితే నిజాం పరిపాలించేటప్పుడు 1940లో అనాబీ షాయి వెరైటీ అనేది ముఖ్యంగా మనకు పరిషా నుంచి తీసుకురావడం జరిగింది. అనాబీ షాయి వెరైటీ అనేది మనకు దాదాపు 100 టన్నుల దిగుబడి అనేది మనకు ఇప్పటివరకు ఉన్న రికార్డ్ అన్నమాట. ద్రాక్షలో 30 నుంచి 40 టన్నుల దిగుబడి అనేది మనకు సర్వసాధారణము. దాంట్లో అనాబీ షాయి వెరైటీ అనేది అంత దిగుబడి రావటం అనేది అది ఒక గొప్ప రికార్డుగా చెప్పుకోవచ్చు. రంగారెడ్డి జిల్లాలో మనకు ద్రాక్ష సాగు విషయానికి వస్తే ముఖ్యంగా మనకు ఒక 5-6 రకాలు ఈ మధ్యకాలంలో రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా మనకు కలర్డ్ వెరైటీస్, అంటే మనకు ఈ పక్కన మనం చూస్తున్నాం కదా, ఈ కలర్డ్ గ్రేప్స్ అనేది దాదాపు ఇప్పుడు అంతటా ప్రాచుర్యం పొందినవి. ఈ కలర్డ్ గ్రేప్స్లో కూడా మనకు సీడెడ్, నాన్ సీడెడ్ అంటే సీడ్ లేని వెరైటీస్ కూడా ఉంటాయి. థామ్సన్ సీడ్లెస్ అనేది సర్వసాధారణంగా మనకు రైతులందరూ సాగు చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో గడిచిన ఒక 10 ఏళ్ళ నుంచి ఈ కలర్డ్ వెరైటీస్లో మనకు అత్యంత ఇంపార్టెంట్ వెరైటీస్గా మనకు ఫ్లేమ్ సీడ్లెస్, కిస్మిస్ చర్నీ, రెడ్ గ్లోబ్ ఇలాంటివి చెప్పుకోవచ్చు అనమాట. ఈ క్రిమ్సన్ సీడ్లెస్, ఫ్లేమ్ సీడ్లెస్, ఈ రెడ్ గ్లోబ్ అనేది అత్యంత ప్రాచుర్యం పొందినాయి. అలాగే మనకు శరద్ సీడ్లెస్, మాంజరీ మెడికా ఈ రకాలు కూడా మనం సాగు చేస్తున్నాం. ఇక మనకు జ్యూస్ వెరైటీస్కి వస్తే, జ్యూస్కి సంబంధించిన వెరైటీస్ వస్తే మనకు కాంకార్డ్, బెంగళూరు బ్లూ, థామ్సన్ సీడ్లెస్ అనేవి కూడా మనకు ప్రాచుర్యంలో ఉన్నవి. ఇక మనకు వైన్ వెరైటీస్, అంటే వైన్ వెరైటీస్ మనకు కాంకార్డ్, సావిగ్నాన్ బ్లాంక్ అనే 2-3 రకాలు ఉన్నాయన్నమాట. ఆ 2 రకాలు కూడా మనకు వైన్ వెరైటీస్కి సూటబుల్ అవుతాయి అన్నమాట. ముఖ్యంగా మనకు ఈ కలర్డ్ వెరైటీస్కి విషయానికి వస్తే మనకు ఈ ఫ్లేమ్ సీడ్లెస్ కానీ, లేదంటే రెడ్ గ్లోబ్ కానీ, ఫ్యాంటసీ సీడ్లెస్, ఈ శరత్ సీడ్లెస్, మాంజరీ మెడికా, ఈ 4-5 రకాలు మనకు 22 నుంచి 25% చక్కెర శాతం ఉంటుంది. అంటే మనకు అత్యంత తీపి కలిగిన రకాలుగా చెప్పుకోవచ్చు. చక్కెర శాతం అధికంగా ఉండటం వల్ల మనకు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది కూడా మనకు ఎక్కువగా డెవలప్ కావటం జరుగుతుంది ఈ కలర్డ్ వెరైటీస్లో. కలర్ డెవలప్మెంట్ అనేది కూడా మనకు ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే రెడ్ గ్లోబ్ అనే వెరైటీ కూడా ఈ మధ్య అత్యంత ప్రాచుర్యం చెందింది. ముఖ్యంగా ఈ రెడ్ గ్లోబ్ ఏమిటంటే ఇది గుండ్రంగా ఉంటాయి, కాయ సైజ్ అనేది కూడా మనకు ఎక్కువగా ఉంటుంది. పింక్ కలర్లో ఉండటం వల్ల మనకు కన్జ్యూమర్ యాక్సెప్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది. ఇది ప్రీమియం ప్రైస్గా దాదాపు మనకు మార్కెట్లో 400 నుంచి 500 రూపాయల కిలో కూడా రైతులు విక్రయిస్తున్నారు. ద్రాక్షలో ముఖ్యంగా మనకు కలర్డ్ టేబుల్ వెరైటీస్ కాకుండా మనకు గ్రీన్ కలర్డ్, అంటే మనకు టేబుల్ వెరైటీస్లోనే గ్రీన్ కలర్ ఉన్న ద్రాక్ష విషయానికి వస్తే థామ్సన్ సీడ్లెస్, ఇది ముఖ్యంగా భారతదేశంలో నెంబర్ 1 గ్రేప్ వెరైటీగా చెప్పుకోవచ్చు. దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల నుంచి రైతులు సాగు చేస్తున్నారు. థామ్సన్ సీడ్లెసే కాకుండా మనకు గ్రీన్ కలర్డ్ వెరైటీస్లో మనకు మానిక్ చమన్, 2A క్లోన్, మర్బిన్ సీడ్లెస్ అనే రకాలు కూడా మనకు రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. టేబుల్ వెరైటీస్లో, సీడ్లెస్ వెరైటీస్లో మనకు ఈ థామ్సన్ సీడ్లెస్ కానీ, మర్బిన్ సీడ్లెస్, కిస్మిస్ రోజావిస్
ఈ రకాలు టేబుల్ వెరైటీనే కాకుండా ఎండు ద్రాక్షగా అంటే రెజిన్స్గా కూడా మనము కల్టివేట్ చేస్తున్నారు రైతులు. ముఖ్యంగా దీంట్లో చక్కెర శాతం అనేది అత్యధికంగా అంటే మనకు 23 నుంచి 25 బ్రిక్స్ నమోదవుతూ ఉంటుంది. కాబట్టి మనకు రెజిన్స్ అంటే ఎండు ద్రాక్షగా కూడా ఈ రకాలు అంటే మనకు థామ్సన్ సీడ్లెస్ కానీ, మాణిక్ చమన్ కానీ, 2A క్లోన్ కానీ, మర్బిన్ సీడ్లెస్ ఈ రకాలు అత్యంత ప్రాముఖ్యత చెందినవి. ముఖ్యంగా వీటి దిగుబడి విషయానికి కూడా వస్తే మనకు కలర్డ్ వెరైటీస్తో కంపేర్ చేసుకుంటే దాదాపు మనకు 5 నుంచి 10 టన్నుల ఎక్కువ దిగుబడి అనేది వస్తుంది. దాదాపు మనకు 40 నుంచి 45 టన్నుల దిగుబడిని తీసుకుంటున్నారు. ఈ రెజిన్స్కి ఉండే ముఖ్యమైన గుణం ఏంటంటే మనకు ఎక్కువగా చక్కెర శాతం ఈ వెరైటీస్లో ఉంటుంది. ఈ చక్కెర శాతం ఉండటం వల్ల మనకు ఈ రెజిన్స్ అనేది కూడా ప్రాముఖ్యత అనేది సంతరించుకుంటున్నవి. ఈ వెరైటీస్ కూడా మనకు తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే మనకు అక్టోబర్ ప్రూనింగ్ తర్వాత అంటే మనం అక్టోబర్లో మనము చెట్లని ప్రూనింగ్ చేసిన తర్వాత దాదాపు 120 నుంచి 130 రోజుల్లోనే మనకు కాపుకు అంటే మనకు హార్వెస్టింగ్కి వస్తాయన్నమాట. కిష్మిష్ రోజావీస్ అనేది కూడా మనకు ఈ గ్రీన్ కలర్లో అత్యంత పాపులర్ వెరైటీగా చెప్పుకోవచ్చు. ఆ వెరైటీ కూడా మనకు 120 నుంచి 130 రోజుల్లో అంటే మనకు 3.5-4 నెలల లోపే మనకు ఎండలు ముదరక ముందే ఈ వెరైటీస్ కూడా మనకు ఎండు ద్రాక్షగా కూడా అంటే మనకు కాయలు తెంపి హార్వెస్ట్ చేసి ఎండు ద్రాక్షగా కూడా మారుస్తున్నారు. టేబుల్ వెరైటీగా మనకు కిలో అంటే రైతు దగ్గర మనకు 50 నుంచి 60 రూపాయల కిలో రావటం జరుగుతుంది. అదే ఎండు ద్రాక్ష చేయటం వల్ల దాదాపు దానికి డబల్ అంటే మనకు 100 నుంచి 150 రూపాయల వరకు కూడా ఈ రెజిన్స్ వల్ల అధిక లాభం అనేది రైతులు పొందుతున్నారు.